రాష్ట్రంలో 3 రోజుల నుండి వైఎస్ఆర్సీపీ నేతలైనటువంటి అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇండ్ల మీద దాడులు చేశారని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. లడ్డులో నెయ్యి కల్తీ జరిగింది అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. వాటిని తొలగించమని విజ్ఞప్తి చేసిన పాపానికి ప్రతీకగా టీడీపీ నేతలు కర్రలతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు అన్నారు. క్షణికావేశంలో అంబటి రాంబాబు పరుష పదాలు వాడారు అని, దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు అని, అయినా సరే వినకుండా అంబటి రాంబాబు మీద, ఆయన ఇంటి మీద దారుణంగా దాడి చేశారు అన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ను కాపాడాలి, కానీ కార్యకర్తలు రెచ్చిపోతుంటే మౌనం పాటించడం దేనికి సంకేతం అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి ఆదన్న, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద ఇళ్ల మీద దాడి చేసి భౌతికంగా ఇబ్బందులు పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఏ రిపోర్ట్స్ లేకుండా, ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేకుండా కావాలని చెప్పేసి ఒక ఫ్లెక్సీలో కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో కుంభకోణం జరిగింది, 250 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏ సంబంధం లేని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, మాజీ టీటీడీ చైర్మన్ మీద కావాలని చెప్పేసి దుష్ప్రచారంగా అన్ని చోట్ల ఒక ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతి నేర్పించి కావాలని మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అంబటి రాంబాబు గారు మొట్టమొదటి నుంచి చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు పరుషపదం వాడేవాళ్ళు కాదు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకునేవాళ్ళు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ ఈ విధంగా సంబంధం లేకుండా అంబటి రాంబాబు గారి మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి చేయటం, జోగి రమేష్ గారి మీద, ఇంటి మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఆ ఊర్లో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆయన స్వయాన అక్కడ పోయేసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు, ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు, దయచేసి రేపటి లోపల తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అదే ఫ్లెక్సీ మీద వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు స్టేట్ కాల్లో అందరూ గుళ్ళు దగ్గర పోయి టెంకాయ కొట్టే క్రమంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు వెహికల్ ముందు అందరూ రాడ్లతో, కర్రలతో టీడీపీ నాయకులందరూ వచ్చేసి అతని మీద, కారు మీద దాడి చేసి, మహిళలు నేను చూస్తూ ఉన్నా చెప్పులతో దాడి చేశారు. ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగోడివైతే నువ్వు బయటికి రా, ఫ్లెక్సీ చూస్తాము, ఇంకా చాలా అసభ్య విధాలుగా మాట్లాడి కారు మీద కొట్టి, పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా పోలీసులు వాళ్ళని అరికట్టకుండా చోద్యం చూస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు. కానీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆవేశంలో, ఆ క్షణికావేశంలో డోర్ తీసి కొన్ని పరిశుజాలం వాడింది వాస్తవమే. దాన్ని బేసిక్గా అతను వచ్చి నేను ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి క్షమాపణ చెప్పి, ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పి
అక్కడ టీడీపీ నాయకులు గూండాలాగా ప్రవర్తించి ఆయన ఇంటి మీద దాడులు చేసి, వాళ్ళ ఇంట్లో మనుషులుంటే దాడులు చేసి, ఆ కార్లు అద్దాలు పగలగొట్టేసి, ఇంతమంది పోలీసులు ఉండగా, పక్కనే కూతవేటులో డీజీపీ ఆఫీస్ ఉండగా, పోలీసు పహారాలో వచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారంటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిది, ఒక హోమ్ మినిస్టర్ గారిది, డీజీపీ గారిది. కావాలని చెప్పేసి వీళ్ళే దాడులు చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఏ దృష్టికి వెళ్తుంది ఈ విధంగా? ఇది నిజంగా చాలా తప్పుడు సంకేతం తీసుకొస్తుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కాపు నాయకుల మీద దాడి చేపించి, కాపు నాయకులు పోరాటం చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద పోలీసులు వచ్చి వాళ్ళ వైఫ్ని తిట్టి, వాళ్ళ కొడుకుని అసభ్యంగా తిట్టి, పోలీసులతో బూటు కాలుతో తన సంగతులను చూసాం. ఏం పాపం చేశారు ముద్రగడ పద్మనాభం గారు? ఆ రోజు కాపుల ఐక్యత కోసం, కాపుల పోరాటం కోసం, కాపులకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు. 2014 నుంచి 19 టైంలో ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారు ఇబ్బంది పెట్టారు. మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపు నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అంబటి రాంబాబు గారి మీద సుమారు 5 నుంచి 6 గంటలు పోలీసుల సమక్షంలో దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కక్ష సాధించుకుంటున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో మీరు ఏ సంకేతం ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ చేయాల్సిన బాధ్యత మీది కదా. మీరు చేయకుండా ఈ విధంగా మీరే ఉసిగొల్పి ఒక రౌడీయిజాన్ని, ఒక రౌడీ మూకల్ని మొత్తం ప్రోత్సహించి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇటువంటి శాస్త్రాన్ని దయచేసి మానుకోండి. మీకు అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో మీరు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. కల్తీ నెయ్యి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. మెడికల్ కాలేజీల కోసం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీడియాని డైవర్ట్ చేసుకోవడం కోసం ఎన్ని చేస్తున్నారు. కాబట్టి ఇచ్చిన టైము, ఇచ్చిన హామీలు, ఇచ్చిన అధికారాన్ని ఉపయోగపడి పేద ప్రజల కోసం సహాయం చేయకుండా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ఒక బీసీ నాయకుల మీద, ఒక కాపు నాయకుల మీద, అందరి మీద దాడులు చేసుకుంటా ఉంటే అంబటి రాంబాబు గారు ఆయన కేసులు పెట్టినా భయపడడు. ఆయన ఏ విధంగా మట్టు పెట్టాలి, ఒక భౌతికంగా దాడి చేస్తే తప్ప ఈ వైసీపీ నాయకులు లొంగరని చెప్పేసి మొన్న జోగి రమేష్ గారిని, అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా, ఎన్ని భౌతికంగా దాడులు చేసినా కూడా ఎవ్వరూ భయపడే ప్రసక్తి లేదు. కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒకే ఇష్యూ మీద సుమారుగా 6 నెలల నుంచి ఈ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అని చెప్పేసి మీ రాజకీయాల కోసం ఒక దేవుణ్ణి, పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వదలడు. ఈ కలియుగంలో ఎవరి శిక్ష వాళ్ళకి ఈ జన్మలోనే ఉంటుంది. అందుకని ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ఇప్పుడే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ మేము దాడులు చేస్తున్నాం కాబట్టి రాష్ట్రపతి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.